హాయ్ ఫ్రెండ్స్, మీకైతే ఒక హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అదేంటని అనుకుంటున్నారా? బీట్రూట్ రైస్ అండి. ఈ బీట్రూట్ రైస్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలోనైతే మీకు చూపిస్తున్నాను, చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా వేడయ్యాక అందులో జీలకర్ర, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఇందులో పసుపు, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. నూనెలో పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలని వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ తురుమునైతే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ బీట్రూట్ తురుము అనేది ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత ఇందులో కారము, అలాగే ఉప్పు వేసుకోవాలండి. బీట్రూట్ వల్ల హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఈ బీట్రూట్ని తినడం వలన బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలు డైరెక్ట్ తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇందులో కారము, ఉప్పు, అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. అదంతా మగ్గినాక ముందుగా పొడి చేసి పెట్టుకున్న అన్నాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉండాలండి. చూడండి, ఎంతో టేస్టీ బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిందండి. నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టము. ఇందులో ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.